హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నను పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలముల పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలముల పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన అబ్రహాం లింకన్ గారికి వందనాలు. మంజులావాణి గారు, మీరు కూడా ఒక పాట పాడతారండి? పాడతాను మేడం. పాడండి. ఫ్రైడే గారు వందనాలండి. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములు, కష్ట సుడుల తరంగములు, వ్యాధి బాధ సమయములు, కష్ట సుడుల తరంగములు, ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. అంజూర చెట్లు పూయకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను, చేనులోని పైరు పండకపోయినను, శాలలోని పశువులు లేకపోయినను, అంజూర చెట్లు పూయకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను, చేనులోని పైరు పండకపోయినను, శాలలోని పశువులు లేకపోయినను, ఏమున్నా
ఏమున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవే. ఏమున్నా లేకున్నా ఏ ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవే. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీవు. గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరలెదురైనా లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకు గురి చేసిన సత్యము పలుకుటచే నష్టము కలిగినను. గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరలెదురైనా లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకు గురి చేసిన సత్యము పలుకుటచే నష్టము కలిగినను. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవే. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీవు. దారి చెడినప్పుడు యేసయ్యా అందరూ విడచిన యేసయ్యా శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివే. నన్ను నీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే. దారి చెడినప్పుడు యేసయ్యా అందరూ విడచిన యేసయ్యా శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివే. నన్ను నీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవే. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవే. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన మంజులావాణి గారికి వందనాలు. మరి సమయంలో వాక్యం చదువుకుందామండి. నాజరే పాస్టర్ గారు వందనాలండి. ఈరోజు మనము నిర్గమకాండము 26వ అధ్యాయము చదువుకోవాలి. మొదటి 6 వచనాలు అక్క చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 7 నుండి 12 వచనాలు చదువుతారు. అబ్రహాం లింకన్ గారు 13 నుండి 19 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 20 నుంచి 26 వచనాలు చదువుతారు. పైడయ్య గారు 27 నుండి 32 వచనాలు చదువుతారు. చివరిగా నేను 33 నుండి 37 వరకు చదివి ముగిస్తాను. ప్రారంభించుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నిర్గమకాండము 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకున్నాము.
మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒక్కటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుపులను చేయవలెను. రెండవ కూర్పునందని వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుపులను చేసి ఆ కొలుపులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందని తెర అంచున 50 కొలుపులను చేయవలెను. మరియు 70 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. ఆమేన్. ఆమేన్. అది ఒకటి మందిరమగును. మరియు మందిరము పైన గుడారంగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదాన్నొకటి కూర్చవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున ఉండవలెను. తెరలు కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందు తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి మంది కూర్చవలెను. ఆ గుడారపు తెరలలో వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను. ఆమేన్. ఆమేన్. అబ్రహాం లింకన్ గారు 13 నుండి 19 వచనాలు చదవండి. మరియు పొడవులో మిగిలినది ఈ ప్రక్కన ఒక మోరియు, ఆ ప్రక్కన అన్న చదువుతున్నానన్నా. సముద్ర వచ్చల తోళ్లతో పైకప్పులు చేయవలను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నీలు పలకలు చేయవలను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలక ఒకదానికొకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలేను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను. మరియు నొక్కొక్క పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మెలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మెలను చేయవలెను. ఆమేన్. 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 మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మెలు 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మెలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు
2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మెలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మెలుండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలను 5 అడ్డకర్రలను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద మీకు కనపరచబడు దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీల దోమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కిరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్. సిస్టర్ ఆగ్నెస్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నిర్గమకాండము 26వ అధ్యాయం 26th చాప్టర్ 33 నుంచి 37 వరకు చదువుతారా మీరు? Okay, sister. ఓకే. Hang the curtain from the clasps and place the Ark of the Covenant law behind the curtain. The curtain will separate the holy from the most holy place. Put the atonement cover on the Ark of the Covenant law in the most holy place. Place the table outside the curtain on the north side of the tabernacle and put the lampstand opposite it on the south side. For the entrance to the tent, make a curtain of blue, purple, and scarlet yarn and finely twisted linen, the work of an embroiderer. Make gold hooks for this curtain and 5 posts of acacia wood overlaid with gold, and cast 5 bronze bases for them. Amen. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. చదివినందరికీ దేవుని నామంలో వందనాలండి. మరి ఈరోజు ఆదివారము పునరుద్ధాన దినము. మనం క్రమముగా కీర్తనల భాగం చదువుతూ వస్తున్నాము. ఈరోజు 131వ కీర్తన చదవాలి. శాంతకుమార్ గారు 131వ కీర్తన 3 వచనాలు ఉన్నాయి, మీరు చదువుతారా అండి? సరే సరే. 131వ కీర్తన చదువుకుందామండి. యాత్రా కీర్తన దావీదుది. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఆమెన్, ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఆమేన్.
ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితాలలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని భద్రపరుస్తూ కాచి కాపాడుతూ మరొక పునరుద్ధాన దినములో మనల్ని ప్రవేశపెట్టించిన విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.